నేను ఇప్పుడు మీకు ఇంట్లో ద్రాక్ష వైన్ తయారు చేయడం ఎలా అనేది చెప్పబోతున్నాను. మొదట 2 కిలోల తాజా నల్ల లేదా ఎరుపు ద్రాక్షను బాగా కడిగి, ఆపై శుభ్రంగా చేతులతో లేదా పటాటో మాషర్తో ముద్దగా చేయాలి. ఈ ముద్దను శుభ్రంగా ఉండే గాజు లేదా కరామిక్ కంటైనర్లో ఉంచండి. తరువాత 750 గ్రాముల చక్కెరను వేసి బాగా కలిపి కరిగించాలి. 1 లీటర్ నీటిని పోసి మళ్లీ కలపండి. వేగంగా ఫెర్మెంటేషన్ కోసం 1 టీ స్పూన్ ఇస్తే బాగుంటుంది, కానీ ఇది తప్పనిసరి కాదు. రుచిని పెంచడానికి ఒక దాల్చాకాయను కూడా జోడించవచ్చు. కంటైనర్ను శుభ్రమైన కాటన్ చీర లేదా ఎయిర్లాక్ కప్పుతో కప్పండి. ఇది 7 నుంచి 10 వరకు రోజులు చీకటిలో, వేడి ప్రదేశంలో ఉంచండి. రోజుకు ఒకసారి శుభ్రమైన స్పూన్తో కలపండి. ఫెర్మెంటేషన్ మందగించిన తర్వాత ద్రాక్ష చీలకాలు మరియు మిగతా పదార్థాలను వదిలించి, శుభ్రమైన గాజు జార్ లేదా బాటిల్లో ద్రవాన్ని వడపోత చేయండి. బాటిల్ను మూసి 3 నుంచి 4 వరకు వారాలు లేదా ఎక్కువ కాలం పాతబెట్టండి. ఎక్కువ కాలం వేచి ఉంటే రుచి మరింత మెరుగుపడుతుంది. సిద్ధంగా ఉన్నప్పుడు పోసి సేవించండి. మీ ఇంటి తయారు చేసిన ద్రాక్ష వైన్ను ఆస్వాదించండి.